రైట్. అర్జున్ గారు, నీకే దిక్కు లేదు నా కూతురికి సీట్ ఇస్తావా, ఇది ముద్రగడ ప్రశ్న పవన్ కళ్యాణ్కి. అంటే ఆయనకే దిక్కు లేదు అంటే మరి మీరే అడిగిన సీట్లు సంపాదించుకోలేకపోయారు, 24 అన్నారు, ఆ తర్వాత 21కే పరిమితం అయ్యారు, ఆ తర్వాత మిగిలిన పార్టీల నుంచి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. సో మీకే దిక్కు లేదు అని ఆయన అడిగిన ప్రశ్నకు మీ సమాధానం? ఎలాగో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వరు అనుకోండి. అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదండి క్లియర్ గా. ఇక్కడ ముద్రగడ గారు ఇంటర్నల్ గా ఆయన కూతురికి టికెట్ ఇమీడియట్ గా ఇవ్వండి అని చెప్పేసి ఆయన మనసులో ఉన్న భావజాలాన్ని బయట పెడుతున్నాడా, లేదంటే నిజంగా ఆయన కూతురికి టికెట్ రాదేమో భవిష్యత్తులో భయపడుతున్నాడు అనేది మాకు అర్థం కాని విషయం. ఆయనకి దిక్కులేదు అంటే ఆయన కూటమిలో వెళ్ళాడు, రాష్ట్రం కోసం త్యాగం చేశాడు. అందులో భాగంగానే చాలా మందికి టికెట్లు ఇవ్వలేకపోయారు. వాళ్ళందరం కూడా పార్టీ కోసం కట్టుబడి, కొంతమంది మేము ఈ ఎలక్షన్ కోసమే వచ్చాము, మాకు పదవులే కావాలి, ఏ పార్టీలో ఉన్నా సరే మాకు పదవులు ఇంపార్టెంట్, మాకు సిద్ధాంతాలు, విలువలు, రాష్ట్ర భవిష్యత్తు ఇవేవి పర్లేదు అనుకున్నాడు. పార్టీలు మారి వెళ్ళిపోయారు. కాదు, నాయకుడు వెంట ఆయన ఇచ్చిన నినాదంతో నిలబడున్నాం, మాకు విలువలు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళం, పార్టీలు నిలబడున్నాం. అలాగే ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కూడా విలువల ప్రకారం నిలబడమంటారా, లేదంటే ఆయనలాగే గంటకు సంవత్సరానికి ఒక పార్టీ మారుతూ ఆయన లబ్ధి చూసుకుని వెళ్ళమంటున్నాడు అని చెప్పేసి ఆయన సంకేతాలు ఇస్తున్నాడా, మాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా కూతురుని బయటకు తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడాడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీదకి ఆ అమ్మాయిని పిలవాల. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారి వ్యవహార శైలి నచ్చక పిఠాపురం ప్రజలను ఉద్దేశించి వాళ్ళ నాన్నగారి భావజాలాన్ని ఎవరు నమ్మొద్దు, వాళ్ళ నాన్నగారి యొక్క ఉన్మాద ఆలోచనలను ఎవరు ఎక్కించుకోవద్దు, రాష్ట్రం కోసం నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓటేయండి, మా నాన్న నేను వ్యతిరేకిస్తానని చెప్పి ఆ అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ముద్రగడ గారి కూతురు అని చెప్పేసి మాకు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ తెలిసింది. పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు అనుకోండి, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్లగలంగా, నీళ్లు తాగించలేంగా, అక్కడ దాకా తీసుకెళ్లి అమ్మ మెళ్ళ కండవ మేము వేయగలమా? అంతలా బలవంతంగా వేయించామని పాటు ముద్రగడ గారే వైసీపీ కండవ వేయించేవాళ్ళు కదా వాళ్ళ అమ్మాయికి. జనసేన కండవ దాకా ఎందుకు వచ్చింది వాళ్ళ అమ్మాయి? పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ దాకా ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మాయి? ఈ పాటికి ఎప్పుడో ఆయన ఎలా అమ్ముడు పోయి ఎలా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు, కాపు జాతిని అమ్మడానికి కంకణం కట్టుకున్నాడు, అట్లాగే వాళ్ళ అమ్మాయితో కూడా ఆ కంకణమే కట్టించేవాడు కదా ముద్రగడ పద్మనాభం గారు. పవన్ కళ్యాణ్ గారు దాకా ఎందుకు వెళ్ళి అరుణ్ గారు తన జోలికి వచ్చారు, ఓకే, రాజకీయంగా విమర్శలు చేశారు, ఓకే, కానీ తన కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని చూశారు కాబట్టి చూస్తూ ఊరుకోను, అది ముద్రగడ పద్మనాభం గారి శపథం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబాన్ని, చిరంజీవి గారి యొక్క కుటుంబాన్ని, నాగబాబు గారి యొక్క కుటుంబాన్ని బయటకు లాగుతూ ఉంటే చేతులు కాళ్ళు లేక చచ్చుపడిపోయి కూర్చున్నాడు అండి. కాపు పెద్ద కాపు కుటుంబాలను బయటకు లాగుతూ ఉంటే ఇవాళ ఆయన కుటుంబం జోలికి వచ్చేటప్పుడు పెద్ద పౌరుషం పొడుచుకొచ్చిందా ఈ కాపు పెద్దకి? రాష్ట్రంలో ఉన్న లాంటివి కాదా? రాజకీయాల్లో విమర్శలు పరిధి దాటితే, వ్యూహాలు కూడా పరిధి దాటితే ఇబ్బంది పడాల్సి వస్తుంది, కుటుంబాలు కూడా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది అని చెప్పి. సో పవన్ ముందు మాట్లాడారు కాబట్టి, క్రాంతి గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి రాజకీయం చేయాలని చూశారు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ భార్యల గురించి మాత్రమే కాదు, మీ అన్నయ్య గారు అమ్మాయిల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు కామెంట్ చేశారు. అంటే ఈ ముద్రగడ పద్మనాభం ఈ కామెంట్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ తప్పిదం కూడా ఉంది అనేది వైసీపీ నాయకుల మాట, ముద్రగడ పద్మనాభం గారి మాట. అంటే పవన్ కళ్యాణ్ అలా చేసి ఉండకపోతే ఇప్పుడు చిరంజీవి గారు